రీసెంట్‌గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన మూవీ 'కల్కి'. అండ్ 'కల్కి' మూవీలో చాలా కొత్త కొత్త టైమ్ లైన్స్ గురించి మాట్లాడాడు. ఫర్ ఎగ్జాంపుల్ యుగ, కలియుగ, ద్వాపరయుగం, కృష్ణుడి పుట్టు గురించి. బట్ అసలు నిజంగా ఎన్ని యుగాలున్నాయి? అండ్ అకార్డింగ్ టు హిందూ మైథాలజీ మన టైమ్ లైన్స్ ఏంటి? ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోయేది అదే. అకార్డింగ్ టు హిందూ మైథాలజీ మనకి 4 యుగాలున్నాయి. ఇప్పుడు రైట్‌న ఉన్నది కలియుగ. ఒక్క కలియుగ ఈక్వల్స్ టు 4,32,000 ఇయర్స్. దాని ముందున్నది ద్వాపరయుగం. అండ్ దాని ముందున్నది త్రేతాయుగం. కృష్ణుడు ఉన్నది ద్వాపరయుగంలో. ఒక ద్వాపరయుగం ఈక్వల్స్ టు 4,32,000 ఇయర్స్ ఇంటూ 2. దాని ముందున్నది త్రేతాయుగం. అది 4,32,000 ఇంటూ 3. అండ్ దాని ముందు ద ఫస్ట్ సత్యయుగ ఆర్ కృతయుగ విచ్ ఇస్ 4,32,000 ఇంటూ 4 ఇయర్స్. అసలు ఈ కలియుగం స్టార్ట్ అయింది కృష్ణుడు అవతారం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు. అది ఎగ్జాక్ట్‌గా 3,102 బీసీఈలో ఎగ్జాక్ట్‌గా. అండ్ ద్వాపరయుగం ఎండ్ అయిపోయింది కూడా అప్పుడే. కలియుగం ఎగ్జాక్ట్‌గా ఇప్పటికి స్టార్ట్ అయ్యి 5,126 ఇయర్స్ అయింది.